ప్రభుత్వ భూముల కబ్జాకు గురవుతున్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. 2018లో సర్వే నంబర్ 64లో కమ్యూనిటీ హాలు బడికి కేటాయించిన భూములను అక్రమార్కులు కబ్జా చేశారు. 840 గజాల స్థలాన్ని ఆక్రమించి షట్టును నిర్మించారు. అయితే నిర్మాణాన్ని అడ్డుకున్న స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిని రక్షించి బడికి నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇక బీఆర్ఎస్ నేత పగడాల నాగరాజు ఇక భూముల కబ్జాలపై మంత్రిని కలుస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గత ప్రభుత్వంలోంచి నేను భట్టి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం ఎంతో కష్టపడ్డందుకు ఇక్కడ ఉన్న భూములన్నింటినీ కూడా కబ్జా చేయడానికి, ఇక్కడ ఉన్న భూములన్నీ కూడా అమ్ముకోవడానికి సంసిద్ధం. నైట్ పొక్లైన్లు పెట్టి జేసీపీలు పెట్టి ఇక్కడ గుడ్లు బళ్ళు కట్టిత్తని ప్రజల్ని మెప్పించి నైట్ అందరినీ పిలిపించి అవన్నీ కార్యక్రమాలు చేస్తుంటే నేను ఎన్నోసార్లు ఎంఆర్ఓ గారికి పంపించా, ఆర్ఐ గారికి పంపించా, కలెక్టర్ గారికి పంపించా. కలెక్టర్ గారికి గ్రీన్వేట్స్ డేలో పెడితే ఎంఆర్ఓ గారికి రాశారు. ఎంఆర్ఓ గారికి వచ్చి మేము ఫినిషింగ్ వేస్తామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కట్టుబడి కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు అంటే మాకు ముస్తఫా ఇచ్చిందని చెప్తున్నారు. ఆయన ఇయ్యటానికి ఆయన ఎవరు, కట్టడానికి వీళ్ళెవరు? ఏదైనా ఇస్తే ప్రభుత్వం నుంచి పేద ప్రజలకి గవర్నమెంట్ సాయం చేస్తుంది అనేది మా ఆలోచన. కాబట్టి మరి ఈ యొక్క స్థలాన్ని కబ్జాగా గురి కాకుండా రాబోయే తరాలకు ఈ డివిజన్లోంచి బైపాస్ డెవలప్ అయితే అక్కడ దాటడానికి చాలా ఇబ్బందులకు గురవుతారు పిల్లలు. అందుకే ఇక్కడ ఒక స్కూలు, ప్రైమరీ స్కూలు, ఒక అంగన్వాడీ 22 సంవత్సరాల నుంచి అంగన్వాడీ కిరాయికే ఉంటున్నారు. ఈ స్థలంలో నిధులు వచ్చినప్పుడే కట్టండి, అంతవరకు దీన్ని కాపాడండి ప్రభుత్వ స్థలం అని చెప్పి చుట్టూ ఫెన్సింగ్ వేసి ఇచ్చేయండి. నేను ముస్తఫా కోసం చాలా కష్టపడ్డా, గెలిపించిన. ఆయన గెలుపు కోసం కృషి చేసిన ఫొటోస్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఖమ్మం నియోజకవర్గం, ఖమ్మం కార్పొరేషన్ 57వ డివిజన్ మీద ఉన్నాం ఇప్పుడు మనం. 57వ డివిజన్ అంతా కూడా ఇక్కడ స్లమ్ ఏరియా, రమణాగుట్ట అంటారు దీన్నంతా కూడా. గతంలో నేను 2016లో ఇక్కడ కార్పొరేటర్గా పనిచేశాను. ఇక్కడ రిజర్వేషన్ మారడంతో నేను పక్క డివిజన్లో పోటీ చేసి అక్కడ మా మిస్సెస్ మహిళ అక్కడ గెలిపించుకోవడం జరిగింది. అప్పుడు నేను ఇక్కడ కార్పొరేటర్గా ఉన్నప్పుడు 2017-18 ఆ టైంలో ఇప్పుడు మనం ఈ ప్లేస్ అయితే ఏంటి, ఇప్పుడు ఆ ప్లేస్ అయితే ఇప్పుడు ట్యాంకర్ పెట్టి అక్కడ బేస్ మట్టం కడుతున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ ఏమో అది ఇప్పుడు ట్యాంకర్ కట్టి బేస్ మట్టం కడుతున్న ప్లేసు జ్యోతిరావు పూలే కమ్యూనిటీ హాల్ కోసం 64 సర్వే నెంబర్లో 6 గుంటల భూమిని నేను ఆ రోజే మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయించడం జరిగింది, ఎంఆర్ఓ శ్రీలత గారు ఉన్నప్పుడు. అదేవిధంగా ఇప్పుడు ఈ భూమి అయితే ఉందో ఇక్కడ ప్రభుత్వ స్కూల్ లేదని చెప్పి వేరే కాడ ఉన్నటువంటి రజక వీధి స్కూల్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఆ రోజు కిరాయిలకి అక్కడ ఇక్కడ ఉంచుకుంటూ ఈ స్థలాన్ని ఈ స్కూల్